జనాదరణ మస్తుగా పెరిగితే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ పెట్టడానికి మీకు అభ్యర్థి దొరకలేదా? గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ అభ్యర్థి పెట్టిండ్రా బీఆర్ఎస్ వాళ్ళు? పెట్టలే. ఎందుకు పెట్టరు అంటే మీకు అభ్యర్థి ఒకటి గుర్తు పెట్టుకోండి. మా తెలంగాణలో ఒక సామెత ఉంది, లేస్తే మనిషి కాడంటాడు. లేవాలి కదా, మనిషి లేవనివ్వండి ఫస్ట్, లేచి నడవనివ్వండి ఫస్ట్. ఒకటి ఏంటంటే కనుక వాగడము, ఆడంబరాలకు పోవడము, డంకా బజాయించుకోవడము కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీలో కొత్త కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పేద ప్రజల అండ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి నిరంతరం ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ చీకటి ఒప్పందం రెండు కలిపి ఉన్నటువంటి మొన్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలలో 8 చోట్ల బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు రాలేదు. ఆ 8 చోట్ల గెలిచింది ఎవరండి? బీజేపీ వాళ్ళు. అంటే బీఆర్ఎస్ స్పష్టంగా బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేయించడం వల్లనే బీజేపీ 8 పార్లమెంట్ స్థానంలో గెలిచింది. ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా బీజేపీ పార్టీ అభ్యర్థి కోసం పనిచేసింది. అంటే అవును, మరి వీళ్ళందరూ కూడా కూడగట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద పడ్డరు. కానీ మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మంత్రివర్గ సహచరులందరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉండడం ఖాయం. ప్రజల ఆశీర్వాదము కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నది. గరీబోళ్ళు ఎక్కడుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇట్లా ఎన్నో ఫామ్ హౌస్ల నుంచి పులి బెబ్బులి గాండ్రించింది అన్నట్టుగా మాట్లాడినరు. ఎలక్షన్ల కంటే ముందు కూడా ఇట్లనే పులి గాండ్రించింది. పులిని తెలంగాణ ప్రజలే బోనులో బంధించిండ్రు. ఆ పెద్ద పులిని తెలంగాణ ప్రజలే బోనులో బంధించిండ్రు. తెలంగాణ ప్రజల